చేస్తాడని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారండి. మరి మనం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి న్యాయాధిపతిగా దేవుడై ఉన్నప్పటికైనాను, న్యాయం తీర్చే దేవుడు ఉన్నప్పటికైనాను, ఆయన అన్యాయస్తుడు కానప్పటికైనాను, మరి సర్వమానవాళ పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయాడండి. ఈ దినాన మన కొరకు ఆ శిలువ మరణానికి ఎక్కిన దేవుణ్ణి నువ్వు ఎలా దూషిస్తున్నావు, ఎలాగ అవమానిస్తున్నావో ఒక్కసారి నువ్వు గ్రహించుకున్నట్లయితే, నీ మనోనేత్రమును ఎలిగించబడితే అప్పుడు నీకు పశ్చాత్తాపం వస్తుంది, పాయచిత్తము కలుగుతుంది. అయితే ఈ రెండవ దొంగ అంటున్నాడు కదా, అయ్యా నీ చిత్తమైతే నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అంటున్నాడండి. అయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడిన వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుణ్ణి మొరపెట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయ్యా ఈ శిక్షకు మేమైతే పాత్రులమై ఉన్నాము, కానీ నువ్వు ఏ పాపమును ఎరగనివాడు, ఏ దోషమును ఎరగని